ఇప్పుడే గుర్తుకొస్తున్నాయి అనే ఒక వెబ్ సిరీస్ చూసాం భయ్య, చాలా బాగుంది. ఇది చూస్తున్నంతసేపు ఒక సినిమా చూసాం అన్నట్టుగా ఉందన్నమాట. ఆ ఫ్రెండ్స్ ఫ్యామిలీ, ఆ ఫ్రెండ్స్తో ఉంటే బాండింగ్ అని అసలు మన ఊళ్ళో మనకు గుర్తొస్తుంది. అబ్బాబ్బా ఏడుపు వచ్చేసింది భయ్య థియేటర్లో. అందరూ ఏడు చేశారు అంతే థియేటర్లో. అంటే ఎమోషనల్గా అంత ఫీల్ అయిపోయారు అనమాట. అంటే మనసుకి హార్ట్కి టచ్ అయిపోయింది అంతే. ఎక్కడ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు ఎక్కడ కూడా ఏ మాత్రం లేకుండా వేరే లెవెల్ పోతానే ఉంది అంతే, పోతానే ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అందరూ చూడండి. ఇది ఈటీవీ విన్ షోలో వస్తుంది, దీంట్లో వస్తుంది ఈ ఛానల్లో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి. చూస్తున్నంతసేపు ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఎమోషన్ కానీ కామెడీ కానీ బాండింగ్ కానీ అంటే మన మధ్యలో ఉండేవాళ్ళు, మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ, ఈ స్టోరీ అనమాట. అంటే కొత్తగా ఎక్కడికో పోయి ఏ దేశం ఏం లేదు, మనతోనే ఉండే బాండింగ్లు బంధాలు బంధుత్వాల గురించి ఫ్రెండ్షిప్ గురించి క్లారిటీగా ఉంది. ఇంకా చూస్తున్నంతసేపు అయితే ఎమోషన్ అన్నీ కరెక్ట్గా చూస్తారు. ఖచ్చితంగా దీన్ని అందరూ ఆదరించండి. ఈ సినిమాని ఇది సినిమా లెవెల్లో తీసి థియేటర్లో వేస్తే సినిమా ఖచ్చితంగా బాగా ఆడతారు అనమాట. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఎవరు మిస్ అవ్వకుండా అందరూ చూడండి. హాయ్ అండి, ఇప్పుడే గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ చూసిన లోపల నిజంగా అన్ని భాగాలు కూడా చాలా చాలా బాగున్నాయి అబ్బా. అంటే నేను అనుకున్నాను గుర్తుకొస్తున్నాయంటే మన రవితేజ గారు చేసిన మూవీ ఉంది కదా గుర్తుకొస్తున్నాయి ఏంటి ఆ టైప్లో తీస్తారేమో అనుకుంటే ఇది నిజంగా మన మనసును పిండేసిందండి. ఆల్రెడీ నేను రీసెంట్గా ఒక 2 days కిందటే నా సెకండ్ క్లాస్లో ఫోటో దొరికింది నాకు. ఆ ఫోటో నేను తీసి అంటే మా ఫ్రెండ్స్కి మొత్తం ఫేస్బుక్లో ఇందులో ఫార్వర్డ్ చేసి రెడీగా అయితే ఉంచాను. నేను ఈ సినిమా చూశాక దీన్ని అర్జెంటుగా మనం మా ఫ్రెండ్స్ అందరినీ కలవాలి, వాళ్ళతో మన చిన్నప్పుడు ఏంటి పంచుకోవాలని అయితే నాకైతే కలిగింది. నిజంగా ఒక మంచి మెసేజ్ అనమాట. ఇందులో ఒక 5 ఫ్రెండ్స్ ఉంటారు. 5 ఫ్రెండ్స్లో అంటే మీకు తెలియదు ఏమంటే చిన్నప్పుడు ఏదో జరగటం అలా చాలా ముందుకెళ్ళింది ఇదైతే భాగం అయితే నాకైతే చాలా 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 అంటే మనం ఎన్నో వెబ్ సిరీస్లు చూస్తుంటాం కానీ గుర్తుకొస్తున్నాయి అనేది ఒక ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చేదైతే నేనైతే చెప్తున్నాను. తప్పకుండా ఇది రేపటి నుంచి మనకి నైట్ నుంచే వస్తుందన్నమాట. ఇది ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు. మీ బంధుమిత్రులకి మీ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చూపించండి. ఎందుకంటే ఇందులో బామ్మగారికి తాతగారికి సంబంధించిన స్టోరీ ఉంది, పిల్లలకి పెద్దవాళ్ళకి స్టోరీ ఉంది, లేనోళ్ళ గురించి నిజంగా ప్రతిది కూడా ఉంది. ప్లీజ్ నాకైతే చాలా గుర్తుకొస్తున్నాయి. నేను వెళ్ళి మా ఫ్రెండ్స్ని అర్జెంట్గా కలవాలి. థ్యాంక్ యూ. అంటే వెబ్ సిరీస్ ఇది థియేటర్ రిలీజ్ అయింది. సో July 3న రాబోతుంది. గుర్తుకొస్తున్నాయి ఏమనిపించింది మీకు? సో గుర్తుకొస్తున్నాయి సిరీస్ చూసిన తర్వాత నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ గుర్తుకొచ్చారు, నా స్కూల్ డేస్ కూడా గుర్తుకొచ్చాయి. సో దీన్ని వెబ్ సిరీస్ కంటే సినిమాగా తీస్తే ఫస్ట్ ఫీలింగ్ అనిపించింది ఏంటంటే సినిమాగా తీస్తే ఇంకా చాలా బాగుండే అనిపించింది. సో ఎంత ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళిందంటే పిల్లలు ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళు ఒక ఫీల్కి వెళ్ళిపోతారు. అయ్యో ఒక్కసారి అది మన రివీల్ అయిపోతుంది ఇదని చూసిన కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు అయితే మంచి ఫ్యూచర్ ఉంది, చాలా బాగా తీసుకెళ్లారు. డైలాగ్ ఎవరు రాశారో కానీ అంటే కొందరు పేరు తెలియదు, చాలా బాగా డైలాగ్స్ చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు హడల్ కంటెంట్ వస్తుంది కదా మనకు వెబ్ సిరీస్లు అన్నీ. సో ఫ్యామిలీస్ కొద్దిగా చూసే తగ్గినాయి. సో ఆ టైంలో ఇలాంటి వెబ్ సిరీస్ వచ్చి ఇంకా ఫ్యామిలీ అందరికీ సో మనం ఎంటర్టైన్ అయ్యే మూవీ మనకి రివ్యూయింగ్ చేసే మన లైఫ్లో వాళ్ళ డాడీస్ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళ డాడీల మెమరీస్ గుర్తుకు తెచ్చుకొని మాకు ఇలా అని మాట్లాడుకునే రోజులు తీసుకొచ్చారు. 90 kids అంటే అవన్నీ గుర్తుకు తెచ్చారు. నిజంగా చాలా గుడ్ ఫిల్మ్. దాంతోపాటు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా పెట్టారు దీంట్లో. సో అవన్నీ చూస్తే మన చిన్నప్పుడు బొంగరాలు ఆడుకునేది, ఆ లాలీపాప్ తినేవి అవన్నీ సో చాలా బాగా అనిపించింది. సో డోంట్ మిస్ తప్పకుండా ఈటీవీ విన్ యాప్లో. సో వీళ్ళు ఏంటంటే ఈటీవీ థర్డ్న ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి ఫ్రీ ఇస్తున్నారు. సో దీంట్లో వచ్చేసి నాకు బాగా నచ్చింది గణేష్ అనే క్యారెక్టర్ ఫ్రెండ్ ఉంటుంది కదా, అదైతే చాలా అసలు ఒక ఫీల్ వచ్చేసింది. దాంతోపాటు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో విన్నాను, విరాజ్కి వెబ్ సిరీస్లో ఎన్ని అవార్డులు ఉంటాయి అన్ని అవార్డులు ఇచ్చేయచ్చు. సో బేబీ తర్వాత అంత పర్ఫార్మెన్స్ నాకు చాలా రోజుల పర్సనలీ తన హీరో క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సో 2 డిఫరెంట్ క్యారెక్టర్లో చేశాడు, చాలా డిఫరెంట్గా నటించాడు. దాంతోపాటు బామ్మ క్యారెక్టర్ ఉంటుంది, అలా ఎమోషన్లోకి వెళ్ళిపోతాం. చాలా అలా గుర్తుకొచ్చేసాము, మా నాన్నమ్మ కానీ వాళ్ళందరూ గుర్తుకొచ్చేస్తారు. ప్రతి ఒక్కరు చూడండి ఈటీవీ విన్ యాప్లో. ఖచ్చితంగా మీ అందరికీ ఒక అంటే చూసిన తర్వాత మనం అదే ఫీల్లో ఉంటాం. అలాంటి మంచి వెబ్ సిరీస్ ఇది. సో ప్రతి ఒక్కరికి అంటే చిన్న పెద్ద అని కాదు, చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అందరు యాక్టర్లు చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది, ప్రతి ఒక్క బ్లాక్ బస్టర్ అవ్వడానికి ఎలా అయితే కష్టపడతారో 24 క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కరు కష్టం కనిపిస్తుంది దీంట్లో. సో తప్పకుండా మీరు ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ మీకు ఫ్రీగానే ఉంటుంది. సో ఖచ్చితంగా చూసారని నేను కోరుకుంటున్నాను. నమస్తే అందరికీ. పొద్దున లేస్తుంటే అందరికి ఆకలిస్తుంటాయి, నైట్ రాగానే అందరు నిద్ర వస్తుంటాయి. సో అందరు గుర్తించి చూడాల్సిన సినిమా ఏదంటే గుర్తుకొస్తుంటాయి. సో నిజంగా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చెప్పొచ్చు.
బేబీ సినిమా తర్వాత విరాజ్ అశ్విన్ గారికి ఒక మంచి కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. నిజంగా వెబ్ సిరీస్లో అందేమన్నా గిఫ్ట్లు ఏమన్నా అవార్డులు ఇవ్వాలనుకుంటే మాత్రం తనకి ఇవ్వాలని కోరుకుంటున్నా. అద్భుతమైన ప్రదర్శన, అద్భుతమైన యాక్టింగ్ అని చెప్పొచ్చు. మెయిన్గా యశస్వి రాయ్ నిజంగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన తను ఈ సినిమాలో తన ప్రజెన్స్ చూస్తుంటే ఎంత క్యూట్గా ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది అంటే చాలా బాగుంటామట. సో ఓవరాల్గా వచ్చేసరికి హీరో అనే వ్యక్తికి గతం మర్చిపోతుంటాడు. సో గతం మర్చిపోయి మళ్ళీ ఎట్లా కంబ్యాక్ అయిన పాయింట్ చాలా అర్థం చూపించారనమాట. సో మెయిన్గా ప్రతి ఒక్క ప్లాట్ ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా చూపించారు. అమ్మమ్మ గారింటి బాగా చూపించారు. ఆ లవ్ స్టోరీ చాలా బాగా చూపించారు. చిన్ననాటి చిన్న తీపి జ్ఞాపకాలు కూడా గుర్తు చేయడం చాలా బాగుంది. సిట్టింగ్లో సమ్ థమ్స్ అప్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. అద్భుతమైన డైరెక్షన్ చెప్పుకోవచ్చు. టమాటా జొమాటో సినిమా అయితే అదిరిపోయింది అనమాట. సో దీని సినిమా అనే కన్నా వెబ్ సిరీస్ అంటారన్నమాట. సో నిజంగా టమాటా జొమాటో వెబ్ సిరీస్ అయితే అదిరిపోయింది అనమాట. నాకు చాలా నచ్చింది అనమాట. ప్రతి ఒక్క చూడాలన్నమాట. సో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ చాలా బాగుంది, డైలాగ్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది. సో ప్రతి చిన్న నుంచి పెద్దవారు కూడా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా డిఫరెంట్గా చాలా కొత్తగా అనిపించింది. సో నాకు మెయిన్గా ప్రతి ఒక్క చిన్నలు పెద్దలు చూడాల్సిన మెయిన్ కాన్సెప్ట్ మూవీ. సో ఒక్కటేంటంటే వాషింగ్ పౌడర్ నిర్మా ఇలాంటి సినిమాని చూడకపోతే మీ కర్మ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.